మావోయిస్టుల మరో కీలక నేత గాజర్ల రవి ఎన్కౌంటర్. ఏఓబి స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు చలపతి భార్య అరుణ కూడా రవి రక్షణ దళం సభ్యురాలు సైతం మృత్యువాత. ఏపీలోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో ఘటన జరుగుతా ఉన్నది. మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ కగార్ కంటిన్యూ అయితేనే ఉన్నది. బీజేపీ నాయకులు కావచ్చు, బీజేపీ అగ్రనేతలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ప్రధానంగా ఇక్కడ ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిస్సాలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కూడా స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. వచ్చే మార్చి నాటికి నక్సలిజాన్ని రూపుమాపేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక ఎర్రజెండా పార్టీలు ఏవైతే ఉన్నాయి, ఎర్రజెండా పార్టీలు న్యూ డెమోక్రసీ, సిపిఐ, సిపిఎం పార్టీలు అన్ని కూడా మరి చర్చలకు సిద్ధం కావాలా, దయచేసి చర్చలకు పిలవాలి. అమాయకమైనటువంటి గిరిజనులు, అమాయక ప్రజలు కూడా ఆపరేషన్ కగారులో కొందరు చనిపోతా ఉన్నారు, తెలిసి తెలియక ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. చర్చలు జరిపి వాళ్ళని ప్రజాక్షేత్రంలోకి తీసుకురావాలి అని చెప్తా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం మాత్రానికి ఎక్కడికక్కడికి పటాఫ్ మనం చూస్తా ఉన్నాం. వరుసగా ఇచ్చేస్తా ఉన్నాం. ఇక్కడ కిషన్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు కనపడుతుంది. కిషన్ రెడ్డి లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఆర్ బండి సంజయ్ ఖచ్చితంగా నెక్స్ట్ టైం మటుకి బాజాప్తా చేస్తాం. ఇంకో మావోయిస్టులకు మరో దెబ్బ, మాలడిమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టులు మృతి, గాజర్ల రవి, అరుణ, అంజుగా గుర్తింపు, ఎదురు కాల్పుల తర్వాత పారిపోయిన నక్సల్స్, కొనసాగుతున్న హై గ్రౌండ్స్ బలగాలకు కూంబింగ్, గాజర్ల రవి అరెస్ట్తో స్వగ్రామం వెలిశాలలో విషాదం కూడా జరిగింది అని చెప్తా ఉన్నారు. తర్వాత ఒక నిమిషం మీకు అది కూడా చూపిస్తా. ఎందుకంటే ఏం చేయాలనుకుంటుందో కేంద్ర ప్రభుత్వం మాత్రానికి బాజాప్తా అది చేసి తీరుతా ఉన్నారు. ఇగో నక్సల్స్ వచ్చే మార్చి నాటికి నక్సల్స్ రహిత భారత్, దేశాన్ని నక్సలిజం, టెర్రరిజం నుంచి విముక్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఉగ్రవాద నిర్మూలనలో రాజీ పడబోమని వెల్లడి. హర్యానాలోని మానేసర్లో ఎన్ఎస్జి క్యాంపస్ ను సందర్శించిన కేంద్ర మంత్రి, సిబ్బంది భవన నిర్మాణ పనులు కూడా శంకుస్థాపన చేసినారు. ఇక బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. రైట్, ఇప్పుడు టెర్రరిజాన్ని రూపుమాపేదానికి ఇంకా మనం ఎన్నడుగులైనా వేసేదానికి వెయ్యాలి, టెర్రరిజాన్ని రూపుమాపాలి. ఇక్కడ నక్సలిజం అనేసరికి గిరిజనులు కూడా కొంతమంది చనిపోతా ఉన్నారు అనేటటువంటి విమర్శ కొంచెం పెద్ద ఎత్తున ఉన్నది. అటు నక్సలైట్లు కూడా నక్సలిజం ఏం లేదు, ఏం చేసేదానికి నక్సలిజం ఎప్పుడో నడిచింది. 100 ఏళ్ల క్రితం, 50-100 ఏళ్ల క్రితం నడిచింది. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, డ్రోన్ కెమెరాస్ వచ్చినాయి. ఏది చేసి దేనికోసం చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, వచ్చి పోరాడండి అని చెప్తా ఉన్నాం. దయచేసి ప్రజలలో కలవాలి, చర్చలు జరపాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దయచేసి చర్చలు జరపాలి. ఎందుకంటే ఒకసారి వాళ్ళు వచ్చి లొంగిపోయిన తర్వాత లొంగిపోకుండా ఇట్లనే చేస్తాము అని అంటే అక్కడ కరపత్రాలు ఇక్కడ ఇప్పుడు మొత్తం వచ్చేసింది, డిజిటల్ మీడియా వచ్చేసింది, చాలా వచ్చినాయి. ఇప్పుడు చాలా చట్టాలు వచ్చినాయి, మారిపోయినాయి. బిఎన్ఎస్ మనం కొత్త చట్టాలు వచ్చినాయి. వీటన్నిటిని సపోర్ట్ చేసుకొని ఇక్కడ ప్రజల కోసం పోరాడేటటువంటి ప్రయత్నాలు చేయాలి, ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేయాలి. ఇక్కడ ధర్నాలు చేసుకోవచ్చు, ఇక్కడ రాస్తారోకోలు చేసుకోవచ్చు, ఇక్కడ మనం ఏమైతే చెప్పాలనుకుంటున్నామో ఖచ్చితంగా పోరాడవచ్చు, మనం వ్యక్తపరవచ్చు. భావ స్వేచ్ఛ ప్రకటన ఉన్నది, మనం ఏం చెప్పాలి చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కడో దూరంగా పోయి ఏం సాధించడానికి లేదు, అక్కడ ఇంకేం లేదు. ఇప్పటికైనా సరే నక్సల్స్ పూర్తిగా వచ్చేసేసి ప్రజాక్షేత్రంలో కలిసిపోవాలి, చర్చలు జరపాలి. దీని పక్షంగా కూడా ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసి చర్చలకు పిలిచేటటువంటి ప్రయత్నాలు చేయాలి. ఒక వేదిక ఏర్పాటు చేసి చర్చలు జరిపితే అప్పుడు ఎంతవరకు వస్తారు, ఎంతవరకు ఏమవుతుంది అనేటటువంటిది ఉంటుంది. కానీ మరి 15 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి ఇట్లా చాలా మంది చనిపోతా ఉన్నారు. ఇట్లా మావోయిస్ట్ అగ్రనేతలు చనిపోయినరు, అది చనిపోయినరు అని చెప్పేసి మనం వార్తలు చూస్తూ ఉన్నాం తప్ప శాంతియుతంగా చర్చలు జరిపి ఏదైతే ఉందో ఈ కూంబింగ్ తర్వాత ఈ కాల్పులు ఏవైతే ఉన్నాయో కొంచెం కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసి అటు నక్సలిజాన్ని
ప్రోత్సహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నక్సలిజాన్ని ప్రోత్సహించి అమాయకులు తీసుకుపోయి అందులో కలిపేసేసి చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. చాలా దారుణమైన ఘటనలు ఉన్నాయి. కాబట్టి అటు కావచ్చు, ఇటు నక్సల్స్ కావచ్చు, లేకపోతే ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఒక వేదిక ఏర్పాటు చేసి చర్చలు జరిపి మరి దీన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అనేక మంది సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తా ఉన్నారు.